హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి డే 12 అండి. డే 12 50 డేస్ ఛాలెంజ్లో ఇక్కడ వచ్చేసి నేను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తున్నానండి. అంటే పేపర్ వైజ్గా పేపర్ 4 ఉన్నాయి కదండి, అవి అనలైసిస్ చేస్తున్నాను. ఏ చాప్టర్లకి వెళ్ళి ఎన్ని వచ్చాయి, అసలుకి ఇలా ఉంది అని చెప్పేసి నేను నోట్స్లో రాసుకుంటున్నానండి. ఏ చాప్టర్లకి వెళ్ళి ఎంత వెయిటేజ్ వచ్చింది ఏంటని చెప్పేసి. సో ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడైతే థంబ్నెయిల్ చూసింటే అర్థమై ఉంటుంది. చదువుతున్నప్పుడు మనకు నిద్ర వస్తుందండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది ఎందుకంటే బుక్స్ ఓపెన్ చేస్తే వచ్చేసింది. సో ఇది నాకు కదని ప్రాబ్లం కాదండి, చదువుతున్న ప్రతి ఒక్కరికి, స్టూడెంట్స్ ప్రాబ్లం కూడా ఇదే. సో నేను ఈ వీడియోలో నేను దానికి సొల్యూషన్ చెప్తానండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న బుక్లు క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయని చెప్పాను కదండి. ఈ క్వశ్చన్ పేపర్స్ అయితే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క ఆస్పిరెంట్తో ఉండాలండి. ఎందుకంటే అందులో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఉన్నాయి. సో మనకు అది చూసి ఎలా ఉంటుందంటే ఒక బేసిక్ ఐడియా వస్తుంది, క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో ఈరోజు టాపిక్లోకి వెళ్దామండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫోన్ ఎంతసేపు చూసినా నిద్ర రాదు, బట్ అదే బుక్ ఓపెన్ చేయగానే నిద్ర వచ్చేస్తుంది. సో ఇది మన అందరి ప్రాబ్లం అండి. సో ఈరోజు వచ్చేసి చదువుతున్నప్పుడు నిద్రను ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏంటనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. నిద్రతో కాదు, మనం నిద్ర లేమితో పోరాడాలి. చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తుంటారు. నైట్ 1-2 o'clock వరకు చదివి మళ్ళీ ఎర్లీ మార్నింగే లేస్తారు. అలా చేస్తే వెంటనే నిద్ర వస్తుంది. అలా చేస్తే మన బ్రెయిన్ అలసిపోతుంది, బుక్ ఓపెన్ చేయడంగానే నిద్ర వచ్చేస్తుంది. సో మనిషికి కనీసం 7 to 8 hours నిద్ర కంపల్సరీగా ఉండాలి. నెంబర్ 2 వచ్చేసి మంచం మీద కూర్చొని అస్సలు చదవద్దండి. సో అలా మనం మంచం మీద కూర్చొని చదివితే మన బ్రెయిన్కి ఒక సిగ్నల్ వెళ్తుంది, ఓహో ఇది పడుకునే ప్లేస్ అని చెప్పేసి ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. సో మీరు అనుకోవచ్చు నేను కూర్చుంటా కదా అని. సో నాకు ఇప్పుడైతే అస్సలు నిద్ర రాదండి. బట్ 2024లో స్టార్టింగ్లో బుక్స్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా వచ్చేది. సో బుక్ పైన కూరికి పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో ఎందుకంటే అప్పుడు స్టార్టింగ్ కదా, సో నాకు చాలా నిద్ర వచ్చేది. బట్ ఇప్పుడు అస్సలు అలా రాదండి. సో చదువుతున్నప్పుడు బుక్ ఓపెన్ చేస్తే నాకు నిద్ర అనేది రాదు. నైట్ టైం వస్తుంది, బట్ ఆఫ్టర్నూన్ డే టైంలో అస్సలుకి రాదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 3 వచ్చేసి చదువుతున్నప్పుడు మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. 45 minutesకి, 30 minutesకి, 1 hourకి అలా. గంటల తరబడి అలాగే కూర్చుంటే మనం కూడా అలసిపోతాం. సో అట్లీస్ట్ ఒక 5 minutes అట్లా బ్రేక్ తీసుకొని కొంచెం ఫేస్ వాష్ చేసుకుంటే, కొంచెం అటు ఇటు వాకింగ్ చేస్తే, సో మనకు అలా చేస్తే నిద్ర కూడా సో అప్పుడు మళ్ళీ చదవడం స్టార్ట్ చేయొచ్చు. అండ్ నెంబర్ 4 వచ్చేసి ఫోన్ మీ పక్కనే ఉంటే చదువుకుంటేప్పుడు నిద్ర కంటే ఎక్కువ డిస్ట్రాక్షన్సే ఉంటాయి. సో మన పక్కనే ఫోన్ ఉంటే ఏమవుతుందంటే చదువుతున్నప్పుడు ఒక నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఏంటి అని చెప్పేసి చూస్తాం, తర్వాత ఇంకోటి చూస్తాం, తర్వాత రీల్స్ చూస్తాం. ఒక 5 minutes అంట, 10 minutes అంట, గంటల తరబడి ఇంకా ఫోన్లోనే ఉంటా. సో అందుకే చదువుకుంటప్పుడు ఫోన్ పక్కన పెట్టండి, ఆర్ ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి. సో నేనైతే సైలెంట్లోనే పెట్టి చదువుకుంటాను. అండ్ నెంబర్ 5 వచ్చేసి తిన్న వెంటనే చదవకండి. అన్నం ఎక్కువగా తిన్న తర్వాత శరీరంలో రక్త ప్రసరణ జీర్ణక్రియ వైపు ఉంటుంది. అందుకే తిన్న వెంటనే చదివితే మనకు నిద్ర వచ్చేస్తుంది. సో తిన్న తర్వాత 15 to 20 minutes అలా వాక్ చేయండి. వాక్ చేసిన తర్వాత చదవడం స్టార్ట్ చేయండి. అండ్ నెంబర్ 6 వచ్చేసి మనం చదువుకుంటున్న రూమ్లో వెలుతురు ఎక్కువగా ఉండాలి. చీకటి గదిలో చదివితే మన కళ్ళకి అలసట ఎక్కువగా వస్తుంది. సో అందుకే వెలుతురు ఉన్న రూమ్లోనే చదవడానికి ట్రై చేయండి. అండ్ వెలుతురు ఉన్న దగ్గరే కూర్చొని చదవండి. నైట్ టైం అంటే చీకటి గదిలో చదవకండి. అండ్ నెంబర్ 7 వచ్చేసి మధ్యలో వాటర్ తాగడం. సో మన బాడీకి వాటర్ అనేది అవసరం. సో మధ్యలో తాగండి. చదువుతున్నప్పుడు మీ పక్కన వాటర్ బాటిల్ పెట్టుకోండి, మధ్యలో చదువుకుంటూ కొన్ని వాటర్ తాగండి. సో ఎందుకంటే బాడీ కూడా డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. అండ్ నెంబర్ 8 వచ్చేసి మీ గోల్ని మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి. సో నిద్ర వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి, ఈరోజు నేను నా కళకు దగ్గర అయ్యానా, నా గోల్కి రీచ్ అవుతున్నానా, రీచ్ అవ్వట్లేనా అనే ఒక ప్రశ్న వేసుకోండి. సో అలా ప్రశ్న వేసుకున్న ప్రతిసారి మనం ఆటోమేటిక్గా బుక్ ఓపెన్ చేసి చదువుతాం. అండ్ నెంబర్ 9 వచ్చేసి నిద్ర వచ్చినప్పుడు అలాగే బలవంతంగా కూర్చోవద్దు. సో కొన్నిసార్లు ఎంత ఫేస్ వాష్ చేసుకున్నా, అటు ఇటు నడిచినా నిద్ర కంట్రోల్ కాదు. అలాంటప్పుడు కొంచెం 1 hour అలా నాప్ వేయండి, ఏం కాదు. ఆఫ్టర్నూన్ టైంలో డెఫినెట్గా వస్తుంది. సో ఒక 1 hour అలా అలారం పెట్టుకొని పడుకోండి. సో అలాగే బలవంతంగా కూర్చున్నా కూడా మన బ్రెయిన్ అనేది మనం చదువుతున్న మ్యాటర్ని గ్రాస్ప్ చేయదు. సో అందుకే చెప్తున్నాను, అట్లీస్ట్ ఒక 1/2 hour 1 hour అయినా సరే నిద్ర కంట్రోల్ కాకుంటే పడుకోండి. అలాగే ఎంత కంట్రోల్ చేసుకున్న నిద్ర కంట్రోల్ కానప్పుడు అలాగే చదివితే మనం ఎంత చదివినా అది బ్రెయిన్కి ఎక్కదు. సో ఒక 1 hour అలా నాప్ వేసి మళ్ళీ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ చదివితే, సో అప్పుడు చదివినప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ నెంబర్ 10 వచ్చేసి గుర్తుంచుకోవాల్సినది,
గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళకు నిద్ర రాలేదని కాదు, వాళ్ళకు కూడా వస్తుంది. వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు ఎన్నో త్యాగాలు చేస్తేనే వాళ్ళకు జాబ్ వచ్చింది. సో ఈరోజు మనం వేసే చిన్న చిన్న అడుగులే రేపు మన విజయానికి దగ్గర చేస్తాయని నేను నమ్ముతాను. సో అంతే అండి వీడియో. అండ్ ఇంకా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఫోన్ చూస్తున్నప్పుడు నిద్ర ఎందుకు రాదనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. దానికి రీజన్ నేను చెప్తాను. ఫోన్లో ఎలా అంటే రీల్స్ షార్ట్స్ ప్రతి కొన్ని సెకండ్లకి అలా షార్ట్స్ వెళ్తూ ఉంటే మనం మెదడు డోపమైన్ విడుదల చేస్తుంది. అంటే ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే ఆ బ్లూ కలర్ లైట్ అనేది అంటే నిద్ర రాకుండా చేస్తుంది. అంటే ప్రతి సెకండ్ కొత్త కొత్త వీడియోలు రావడంతో మన బ్రెయిన్ ఇంకా యాక్టివ్ అయిపోతుంది. సో ఇంకా చూద్దాం అనే క్యూరియాసిటీ ఎక్కువ అవుతుంది. బుక్ పట్టుకోగా నిద్ర ఎందుకు వచ్చేసిందంటే బుక్ పట్టుకొని ఒకే చోట కూర్చొని ఒక చదివిన మ్యాటర్ చదవాలి, ఏకాగ్రతతో చదవాలి. సో అందుకు మన బ్రెయిన్ అనేది అలసిపోతుంది, నిద్ర వస్తుంది. సో బుక్ ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు నిద్ర వస్తే ఇలా చేతిలో పెన్ను పట్టుకొని అలా అలా అనడం, సో అటు ఇటు లేచి నడవడం, ఫేస్ వాష్ చేసుకోవడం. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన వెంటనే అస్సలు చదవద్దు. ఒక 15 to 20 minutes వాక్ చేయండి. ఇంకా మధ్యలో నిద్ర వచ్చినప్పుడు సో మన దగ్గర పెన్స్ ఉంటాయి కదండి, కలర్ పెన్స్ తీసుకొని ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ అండర్లైన్ చేయండి. సో వాటిని చూసినప్పుడు కూడా మనకు నిద్ర రాదు. సో కలర్ పెన్సిల్స్ కనిపిస్తాయి కదా, నిద్ర అస్సలు రాదు. సో నేనైతే అలాగే చేస్తాను. సో ఇప్పుడు నా దగ్గర ఆ పెన్సిల్ లేవు. సో అంతే అండి ఈ వీడియో వచ్చేసి. ఇక్కడ నేను మళ్ళీ తెలంగాణ మూమెంటే చదువుతున్నాను అండి. ఆసఫ్ జాహిల్ నిన్న రివిజన్ మొత్తం కంప్లీట్ కాలేదు, ఈరోజు చదువుతున్నాను. సో ఈరోజు నేను ఏ క్లాసెస్ వినలేదు. సో ఈ వీడియో ఇంతే అండి. అంటే నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనలైసిస్ చేశానండి. గ్రూప్ 2 టోటల్ ఆల్ 4 పేపర్స్. సో దాని గురించి నేను రేపటి వీడియోలో చెప్తానండి. సో పేపర్ వైజ్గా ఒక్కొక్క వీడియో నేను అంటే చేసి పెడతానండి. సో ఎలా చదవాలి, ఏ చాప్టర్లోకి వెళ్ళి ఎంత వెయిటేజ్ వచ్చింది, సో ఎక్కడ ఇంపార్టెంట్ ఎక్కడ అన్ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను రేపటి వీడియోలో షేర్ చేస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు అన్సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళే చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.